వాసంతి వాళ్ళ ఇంట్లో ఒకటే హడావుడిగా ఉంది. వాసంతి వాళ్ళ అమ్మ వనజ ఇల్లంతా హాల్లో అందంగా ఫ్లవర్ వాజులో పూలు పెట్టింది. వాసంతికి పెళ్లి చూపులు ఫస్ట్ టైం. వాళ్ళ నాన్న పెళ్లి వారి కోసం ఎదురు చూస్తూ బయట ఉన్నాడు. తమ్ముడేమో కారా స్వీట్లు తేవటానికి బయటికి వెళ్ళాడు. ఇంతలో వాసంతి స్నేహితురాలు సుధ కూడా వచ్చింది. ఎలా ఉన్నావే అన్నది వాసంతి. బాగానే ఉన్నాను, కానీ అతను అంత బాగలేడు. నువ్వు నచ్చలేదని చెప్పవే అంది సుధ. ఇంతలో నాన్న లోపలికి వచ్చాడు. చూడు వాసంతి, ఏదో నార్మల్గా చూడమ్మా, తర్వాత నచ్చలేదని చెప్పేద్దాం అన్నాడు. అదేంటి నాన్న అలా అంటావు? నిజంగా చూస్తే అసలు బాగాలేడమ్మా. ఇంత దూరం రమ్మని చూపెట్టకుండా పంపటం సభ్యత కాదని చూడమన్నాను అంతే. వనిజ తమ్ముడు వచ్చి, ఏంటి నాన్న అతను పెళ్లి కొడుకా యాక్ అన్నాడు. వాసంతి అయోమయంలో పడింది. ఏంటి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు అని. పెళ్లి వాళ్ళు కూర్చున్న సోఫా ఎదురు సోఫాలో వాసంతిని కూర్చోబెట్టారు. మధ్యవర్తి పక్కన కూర్చున్నాడు. చూడమ్మా బాబుని అన్నాడు ఆయన. మెల్లగా తల ఎత్తి చూడబోయింది. నువ్వు చూస్తే దడుచుకుంటావే, చూడకే తల్లి, వాసంతి చెవిలో అంది సుధ. మెల్లగా తల ఎత్తి చూసింది. వాసంతి ఎదురుగా నల్లటి టాంబార్ రంగు అబ్బాయి ఛీ యాక్ అనేలా ఉన్నాడు. ముఖం నిండా మొటిమలు, నున్నగా నూనె పట్టి దువ్విన తల, వామ్మో అనిపించే ఆకారం. వాసంతి ఎక్కువసేపు చూడలేక తలదించుకుంది. ఇక లోపలికి వెళ్దామా అంది సుధ. అని తల ఊపింది వాసంతి. సరిగ్గా అప్పుడే మధ్యవర్తి, పిల్లలిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది, మనం కాస్త బయటకు వెళ్దాం అన్నాడు. వాళ్ళు మాట్లాడుకునేది ఏముంటాయి, మన ముందే మాట్లాడుకుంటారులేండి అన్నాడు వాసంతి తండ్రి. అలా అంటారేంటండి, కలిసి కాపురం చేయాల్సింది వాళ్ళు. అంతగా అయితే నేను ఉంటాను, మీరంతా వెళ్ళండి అన్నాడు. సరే పదండి అంటూ లోపలికి వెళ్ళారు. మధ్యవర్తి ఏమో, ఒకసారి ఇద్దరు మళ్ళీ చూసుకోండి అన్నాడు. ఒకరికొకరు చూసుకున్నారు. నాగేందర్ ఫిక్స్ అయ్యాడు, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని. వాసంతి మాత్రం ఆ భావం కలగలేదు. మధ్యవర్తి, బాబు నీ జీతం ఎంత అన్నాడు. 3 లక్షలు అన్నాడు నాగేంద్ర. నెలక సంవత్సరానికి అన్నాడు మధ్యవర్తి. వాసంతి చెవులు రిక్కించి జాగ్రత్తగా వింటుంది. 36 లక్షలు అన్నాడు నాగేంద్ర. నల్లటి తారు డబ్బా లాంటి మొహం కూడా చంద్రబింబంల, ఎర్రటి ఆ కళ్ళు సూర్యకిరణంల అందంగా కనపడ్డాయి వాసంతికి. ఒక్కసారిగా నాన్న ఇచ్చే డబ్బులు, కాలేజీ వరకు ఆటోకి 5 రూపాయలు అయితే 5 రూపాయలు ఇచ్చేవాడు. ఇతని పెళ్లి చేసుకుంటే ఇంత డబ్బు నాకే ఉంటుంది. దీర్ఘాలోచనలో పడింది వాసంతి. ఇదిగో అమ్మాయి, నీకు అర్థమైందా అన్నాడు మధ్యవర్తి. ఓ బాగా అర్థమైంది అంటూ లోపలికి వెళ్ళింది. ఏంటమ్మా ఏ సంగతి చెప్పకుండా పారిపోతున్నావు అనుకున్నారు అక్కడున్న వాళ్ళిద్దరూ. నాన్న నాన్న అని లోపలికి పరిగెత్తి, నాకు ఈ సంబంధం ఇష్టమే, ఫిక్స్డ్ చేయండి అంది వాసంతి. నీకేమన్నా మతిపోయిందా అన్నాడు వాళ్ళ నాన్న. నిజం చెబుతున్నాను నాన్న, నేను చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకపోతే అసలు నాకు పెళ్ళే చేసుకోను. ఏమిటి వాడు, ఏ మందో మాకో పెట్టాడా ఏంటి, అలా మాట్లాడుతున్నావు? అతన్ని మంచిగా చూశావా అంది సుధ. చూశానే నా 2 కళ్ళతో. ఆపండి మీరు మీ ముచ్చట్లు, అవతల వాళ్ళు వెళ్దాం అంటున్నారు, సాగనంపుదాం రండి అంది రంగారావు భార్య వనిజ. మధ్యవర్తి వచ్చి, ఏమిటండి ఏ విషయం చెప్పరు? రంగారావు ఏమో, ఇంకేం విషయాలు, కాఫీ స్వీట్స్ బాగానే సేవించారు కదా, మీ ముఖాలు తగలయ్యా, ఈ ఓడి సంబంధానికి మళ్ళీ విషయం ఒకటే అని మనసులో సిర్రు బుర్రు మనుకున్నాడు. అబ్బాయికి మీ అమ్మాయి బేష్గా నచ్చిందట, మీరు ఏ విషయం చెబితే వాళ్ళు మరొకటి చూసుకోవాలిగా అన్నాడు ఆయన. మా అమ్మాయి ఎందుకు నచ్చదు? ఆ చచ్చు ముఖానికి విషయం చెప్పాలంట. విషయమా ఇసనకర్ర,
కొండముచ్చు ముఖం వీడును. తిట్ల దండకం చదువుతూ ఉన్నాడు రంగారావు. అలా మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుకుంటూ వాళ్ళని సాగనంపి వచ్చారు దంపతులిద్దరూ. వాళ్ళు నిన్న ఫోన్ చేశారు. ఇంట్లో మీరు లేరు, ఏ సంగతి చెప్పమంటారని వనజ చెప్పింది. ఇంకా సంగతి ఏంటి, చూపించటమే వేస్ట్, నచ్చలేదని చెప్పేసాయి అని గయ్యమన్నాడు రంగారావు. నాన్న, నేను ఆ రోజే చెప్పాను కదా, చేసుకుంటే అతడినే చేసుకుంటానని, లేకపోతే లేదని. ఏమ్మా, నిర్ణయం ఇదేనా అంది వనజ. మమ్మీ, నువ్వు డాడీ పార్టీయేనా అంది వాసంతి. నేను నీ పార్టీనే. ఆయన అలా అంటారులే, మనం ఒప్పించాలి, సరేనా? నీకైతే ఓకే కదా? ఓకే అమ్మా. వాళ్ళు ఫోన్ చేయగానే పెళ్ళి ఇష్టమేనని చెప్పింది. వాళ్ళు చెప్పగానే చాలా సంతోషించారు. ఇంకేముంది, పెళ్ళి పెట్టేసుకున్నారు. రంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతుంది. రంగారావు పెళ్లి ఫోటోల్లో నవ్వు ముఖమే లేదు.